St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో ఉసిరిపాటి ముసలియా నిర్వహించిన శంకర నేత్ర వైద్యశాల పెదకాకర్ని వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఫిబ్రవరి 26 రెండో విడత జూలై నెలలో జరిగిందని, నెలలో కంటి వైద్య శిబిరం నిర్వహించాం. మా కుటుంబంలోని ఈ సమస్య ఎదురైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ITC సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం దుడ్డు మాకయ్య ముత్యాలమ్మ జ్ఞాపకార్థం శంకర నేత్రాలయ వారి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇక్కడ విజయనగర్ వాళ్ళని ఆసుపత్రి సహకారంతో ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. నేను ఇందాక చెప్పినట్టు ఇది చాలా మంది ఈ కంటి సమస్యలు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మిగతా బాడీకి చేసుకోవడానికి చేసుకుంటారు, ఇది కొంచెం తగ్గినా పర్వాలేదు, పని జరుగుతుందనే ఉద్దేశంతో ఉంటారు. దాన్ని దుడ్డు మాకయ్య ముత్యాలమ్మ వారి జ్ఞాపకార్థం శంకరన్ ఐ కంటి హాస్పిటల్ వారి ద్వారా ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. దానికి సంబంధించి శంకరన్ హాస్పిటల్ వారు మా విజయనగర్ కాలనీలో ఇది రెండోసారి క్యాంప్ నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు. ఎంతో మంది పేదలు కంటి చూపుతో హాస్పిటల్ దాకా వెళ్ళలేక ఇక్కడ ఇళ్ళకాడ ఉండి ఇబ్బంది పడుతున్నారని చెప్పని గ్రహించాను. అది నా ఇంట్లోనే జరిగింది. దాన్ని ఇంకొకసారి రిపీట్ కాకూడదు అనే ఈ నిర్ణయం తీసుకొని ఇట్లాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నాకు సహకరిస్తున్న మా గ్రామస్తులు మరియు పెద్దలు కుర్రోళ్ళు అందరికీ ఐటీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి మా మేనేజర్ డాక్టర్స్ శంకర్ కంటి హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చారు క్యాంప్ కోసం. ఈ క్యాంప్లో మన శుక్లం ఉందా లేదా, ఎంత చూపు తగ్గింది, ఏం కళ్ళజోడు పవర్ కావాలా, అది అన్నీ మనం చూస్తాను ఇక్కడే. ఒకవేళ ఇక్కడే చేయడానికి కుదరలేదంటే, ట్రీట్మెంట్ చేయడానికి కుదరలేదంటే కార్డు ఇస్తారు వాళ్ళకి. అక్కడే మన హాస్పిటల్ వచ్చి వాళ్ళ అడ్మిషన్ కార్డ్ యూస్ చేసి వాళ్ళు అక్కడే రావచ్చు అని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మా మెయిన్ ఏం ఈ క్యాంప్ జరగడానికి చూడడానికి ఎంతమంది శుక్లం వల్ల ఎఫెక్ట్ అయ్యింది, వాళ్ళకి ఏ హెల్ప్ చేయొచ్చు మనకి, అది చూడడానికి ఇక్కడే మనం వచ్చాము. బాపట్ల జిల్లా చీరాల సంత బజార్లో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భద్రావతి సమేత బాలమహర్షి దేవాలయం భూములను అక్రమ పద్ధతిలో విక్రయించడాన్ని నిరసిస్తూ ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. దేవాలయ భూములు అక్రమ అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆలయ దేవస్థానం నుండి రోసా కాలనీ వరకు ఈ కార్యక్రమం సాగింది. ఆలయ ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు, కార్యదర్శి, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అక్రమ విక్రయ భూములను, దేవస్థానం యొక్క భూముల అక్రమ విక్రయాలను, దేవస్థానం యొక్క భూముల అక్రమ విక్రయాలను జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండేయ, శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి యొక్క భూముల అక్రమ విక్రయాలను, భద్రావతి సమేత భావనారాయణ స్వామి వారి యొక్క గోపి దేవస్థానం శ్రీ గాత్రం వెంకట్రావు అనే పేరు మీద 2025 డిసెంబర్ 23 దాకా గాత్రం వెంకటరావు గారు 26వ తారీఖు 25వ సంవత్సరంలోనే కాగితం పానకాలరావు అనే ఒక ఊళ్ళో నివసిస్తున్నటువంటి తద్వారా జనవరి 8/1/26న ఇంకొక సబ్ రిజిస్టర్ ఆఫీసులో విక్రయం చేశారు. వీరునామాన్ని చూపించి వేటపాలెం ఎంఆర్ఓ ఆఫీస్లో 2025 నవంబర్లో మ్యూటేషన్ చేయించుకున్నారు. ఆ మ్యూటేషన్ చేయించుకున్న తర్వాత జనవరి 8వ తారీఖున ఇంకొల్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో
విక్రయం జరిగింది. ఆ వీలునామాను కానీ ఆ మ్యూటేషన్ జరిగినప్పుడు నా వీలునామాన్ని పరిశీలిస్తే అనేక అనుమానాలు తను పూర్తి జ్ఞానంతో అంటే చనిపోక ముందు పూర్తి స్పృహలో ఉన్నప్పుడు రాసినట్టుగా అనిపించట్లేదు. అదిగాక వీలునామాలో అనేక అవకతవకలు ఉన్నాయి. ఆ వీలునామా మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అందువల్ల చీరాల నిర్వహణ శ్రీ పద్మశాలి బౌద్ధం సంఘం చీరాల. ఈ దేవాలయానికి కీర్తిశేషులు నల్లమూడి గిరిలక్ష్మి గారు తమ తదనంతరము తనకు చెందినటువంటి ఆస్తుల్ని దేవాలయానికి తీసుకొని దేవాలయం అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ వారికి చెప్తున్నారు. ఆ ధర్మిలో ఆమె కట్టించిన తర్వాత కొందరు వ్యక్తులు బోగస్ వీలునామా బోగస్ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్లు తీసుకొని అధికారులు మద్దతు వారు ఆన్లైన్ చేయించుకొని దాన్ని కోట్ల రూపాయలకి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దాని మీద ఆ సంఘానికి తెలిసి మేమందరం కూడా దాన్ని పబ్లిక్ తీసుకొచ్చి ప్రజలకి అందరికీ తెలియజేసేటట్టుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని నివారించి దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ మా దేవాలయానికి చెందేటట్టుగా కృషి చేసే భాగంలో ఈరోజు ఈ పాదయాత్ర దేవాలయం టు దేవుని యొక్క వాపుల జిల్లా ఎస్పీ వి ఉమాహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డిఎస్పీ ఆధ్వర్యంలో రామాపురం బీచ్ సమీపంలో సిబ్రిజ్ రిసార్ట్ వద్ద శక్తి టీం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సముద్ర స్థానానికి వచ్చిన గుంటూరు కృష్ణ హాస్పిటల్ వైద్యులు ల్యాబ్ టెక్నీషియన్లతో శక్తి టీం సభ్యులు కానిస్టేబుల్ కె సుబ్బారావు సిహెచ్ సునీత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగం, అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు 112, 181, 1930, 1098 పై అవగాహన కల్పించారు. వీటితో పాటు సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాధాన్యత మరియు మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. ఈ అవగాహన సదస్సుపై కృష్ణ హాస్పిటల్ వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ శక్తి టీం కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమెన్ సేఫ్టీ యాప్ వల్ల చాలా యూజెస్ అనేవి మనకు ఉన్నాయి. హ్యాండ్ షేక్, SOS, 112 అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఏపీ గవర్నమెంట్ వారు ఉమెన్ సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం ఈ యాప్ ని ప్రవేశపెట్టినందుకు థాంక్స్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పాత ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 14వ తేదీ మంగళవారంతో ముగుస్తుందని బాపట్ల పట్టణ జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగున ఆదిశేషు తెలిపారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున బాపట్ల నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు మరియు ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పాత ఓట్లను వెంటనే వెరిఫికేషన్ చేయించుకొని ఓటు హక్కును భద్రత పరచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి పాత ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క వెరిఫికేషన్లో భాగంగానే మరి ఈ నెల 14వ తారీఖు రేపు మంగళవారంతో అయిపోతుంది. కావున మరి రాష్ట్రంలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, పెద్దవారు కానీ, అదేవిధంగా వీరందరూ కూడా మన ఓట్లు జాగ్రత్త చేసుకోవాలి. మన ఓట్లు మరి ఒకసారి వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పి కూడా, లేకపోతే మళ్ళీ కొత్త ఓటు చేర్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకంగా బాపట్ల నియోజకవర్గంలో మరి నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ముడు, అక్క చెల్లెళ్ళు, పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఓట్లన్నీ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయించుకొని, లేకపోతే మళ్ళీ ఓట్లు చేర్చుకొని ఎక్కడున్నా సరే వచ్చి ఓట్లు చేర్చుకోవాలని చెప్పి, రేపు స్థానిక ఎన్నికల్లో దివ్యాంగులు ఎక్కువ పర్సెంటేజ్ బాపట్ల నియోజకవర్గంలో పోటీ చేయడానికి మరి వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. కావున మరి బాపట్ల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, పెద్దవారు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యుల ఓట్లన్నీ కూడా వీరందరూ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పి కూడా మరి ఈ నెల 14వ తారీఖు రేపు మంగళవారంతో ముగుస్తుంది. కావున మరి రాష్ట్రంలో ఉన్న నా యొక్క దివ్యాంగులు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అదేవిధంగా పెద్దవారు, అదేవిధంగా బాపట్ల నియోజకవర్గంలో ఉన్న నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పెద్దవారు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు స్థానిక ఎన్నికల్లో మనం పోటీ చేసే మార్గం ఆలోచించాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం.
బాపట్ల జిల్లా చీరాల సిఐటియు ఆధ్వర్యంలో హైర్ విత్ ఆర్టీసీ కార్మికులకు డ్రైవర్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వంలో డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వసంతరావు, క్రాంతి సాగర్ తదితరులు పాల్గొన్నారు. మన మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఉదయం నుంచి చాకరీ చేసి తెలుసుకొని మన హైర్ బస్ డ్రైవర్లు వాళ్ళ జీతాల సమస్య మీద పోరాటం చేస్తున్నారని తెలుసుకొని అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ఏంటంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న వారికి వచ్చారు. మనకి ఇక్కడ 150 మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు అండగా నిలబడతామని చెప్పని వాళ్ళు ఈ రోజు మనకు మద్దతు తెలియజేయడానికి వచ్చారు. మన హైర్ బస్సు డ్రైవర్స్ యూనియన్ తరఫున వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మన పోరాటంలో మన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఇమానియల్ గారు వచ్చారు. వాటికి ఇక్కడ రావాల్సిన కోరుతాం. సోదరులారా, కార్మిక వర్గం ఐక్యత అనేది సిఐటియు నినాదం. అది ఏ రంగంలో ఉన్నా సరే ఆ కార్మికులు సిఐటి అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళకి మద్దతు తెలియజేయటం, వాళ్ళకి అండగా నిలబడటం, ఇది సిఐటియు ఐక్యత అనే నా పోరాటం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హైర్ బస్ డ్రైవర్స్ మొత్తం కూడా మన కోసం నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే మన సిఐటియు అనుబంధ సంఘాలన్నీ కూడా మనకి మద్దతుగా నిలబడతాయి. ఏ రోజు మనం అడిగేది న్యాయమైన డిమాండ్. అయ్యా, ధరలు పెరిగినాయి. చీరాల నియోజకవర్గం పరిధిలో ఎదుర్కొంటున్న తీవ్రమైన లో వోల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కాంకరపర్తి వెంకటేశ్వర్లు, దామినేని శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ లో వోల్టేజ్ కారణంగా నియోజకవర్గ ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ ఉపకరణాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. నమస్కారాలండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ చీరాల అసెంబ్లీ తరఫున జనతా వార్డు కార్యక్రమంలో భాగంగా చీరాల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నరసింహారావు గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం ఇవ్వడానికి ఉద్దేశం ఏంటంటే లో వోల్టేజ్ సమస్య అధికంగా ఉంది. మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న మన చీరాల పరిసరాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా లో వోల్టేజ్ సమస్య చాలా దారుణంగా ఉంది. దాని గురించి తెలియజేయడం కోసం వచ్చాము. అలాగే ఈ మధ్య ఏమైందంటే చేనేత కార్మికులకి సబ్సిడీతో విద్యుత్ వేసుకున్నారు. అంటే ఒక విధంగా జీరో బిల్. దానికి ఏమైందంటే చిన్న ఇబ్బంది ఏమవుతుందంటే ఆధార్ కార్డు ద్వారా ఆధార్కి ఎక్కువ లింకేజీలు ఉండటం వలన వాళ్ళకి బిల్లు మొత్తం కట్టమని వస్తుంది, నోటీసులు వస్తున్నాయి. ఆ విషయం కూడా తెలియజేయడం కోసం వచ్చాము. మెయిన్ కారణం అది తెలియజేయడం, లో వోల్టేజ్ సమస్య గురించి తెలియజేయడం కోసం వచ్చాము. నమస్కారం. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలానికి చెందిన కప్పల వెంకట సుజాత సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. తన కుమారుడు తీవ్ర వికలాంగుడని, నడవలేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుటుంబానికి అందుతున్న 6,000 వికలాంగుల పెన్షన్ తో జీవనం సాగించడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. ఉన్నందుకు సొంత ఇల్లు లేకపోవడంతో పాటు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని, అప్పుల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తమ కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తన వికలాంగ కుమారుడికి నెలకు 15,000 పెన్షన్ మంజూరు చేయాలని, అలాగే ఇంటి స్థలం, గృహం మంజూరు చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని
జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. స్పందన కార్యక్రమం ద్వారా తమ సమస్యలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఎక్కడికి తీసుకెళ్ళండి సార్, ఆటో వాళ్ళకి డబ్బులిస్తూ తప్ప నేనేం చేయలేకపోతున్నాను సార్. పిల్లలు పని కావట్లేదు సార్. మా పరిస్థితి ఎట్లాగే ఉంటుంది. దేవుడు మాను నివసిస్తున్నాను సార్. మాకు మా పరిస్థితి పిల్లల పరిస్థితి చూడండి సార్. నేను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చాను, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు భర్త లేదు కాబట్టి 10 వాడు చూసిన వాడికి వెళ్ళలేడు. ఏదో ఒకటి నన్ను చులకనగా చూస్తూ చులకనగా మాట్లాడుకొని కూడా ఇష్టపడుతున్నారు. కానీ నాకైతే నా పిల్లల్ని ఎలా పోషించాలి, నేను ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని మాత్రమే నేను ఆలోచిస్తున్నాను సార్. మా పరిస్థితి ఆలోచించి ఇప్పుడు ఈ పిల్లడి పరిస్థితి మాకు ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి మాకు మేమన్నా స్థలంలో కానీ కళ్ళపాలెంలో కానీ బాపట్లో కానీ ఎక్కడన్నా కానీ సెంట్ ఇచ్చిన 6 సెంట్ ఇచ్చిన మేము అక్కడ ఉంటాం సార్. మాకైతే ఇప్పుడు మేము ఇల్లు స్థలం లేదు. ఈ పిల్లడి పెన్షన్ 6,000 15,000 పెన్షన్ రావాల్సింది. 15,000 పెన్షన్ ఇప్పిస్తాము అంటున్నారు కానీ ఇచ్చిన వాళ్ళు లేరు. మరి ఈ అబ్బాయికి ఏళ్ళు కావాలి అంటున్నారు. ఈ ఏళ్ళు రావు, చేతులతో పని చేసుకోలేదు, మంచినీళ్ళు తాగలేదు, ఎవరన్నా పోతే తింటాడు తాగుతాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి చేతులు పని చేయనప్పుడు మరి ఏం చేయాలి? దానికనేది ఒక పరిష్కారం అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా. మీరు ఏదో పరిష్కారం చేస్తారని నేను గవర్నమెంట్ సంప్రదించుకున్నాను, అధికారులందరినీ సంప్రదించుకున్నాను. అన్ని చోట్లకి తిరిగాను, నేను అలసిపోయాను సార్. అన్ని చోట్ల తిరిగి నా పని కూడా అయిపోయింది. ఈ పిల్లలు అయిపోయింది, మోసి నా పని కూడా అయిపోయింది సార్. కానీ మీరు ఒకటే కోరుకున్నాను సార్, మీరు ఎక్కడికి మాకు ఇల్లు అనేది మాకు కల్పించండి సార్. రాబడి జిల్లా రేపల్లి నియోజకవర్గంలోని నగరం మండలం బందులవారి పాలెంకు చెందిన బంధుల సురేష్ బాబు అనే ఎస్సీ మాదిక వర్గానికి చెందిన వ్యక్తి తనకు ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను పక్క గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తరచూ గొడవలకు దిగుతూ తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని, నిత్యం బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆయన తెలిపారు. నిన్ను చంపేస్తాం, చంపితే అడిగే వాళ్ళు కూడా ఉండరు అంటూ పలుమార్లు ప్రాణహాని హెచ్చరికలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదును పంపించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశిస్తామని, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని బాధితుడికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మేము ఎస్సీలు అండి, మా 10 ఇళ్ళు ఈ మధ్య బడియారపాలెం చెందిన ఎలం చంద్రాన అబ్బాయి తరచుగా నాకు బండి అడ్డం పెట్టి గొడవలు చేసి నన్ను దూషిస్తున్నాడు సార్. ఎన్నిసార్లు ఎందుకు దౌర్జన్యం చేస్తానంటే నీ మీద తప్పుడు కేసులు పెడతాను, నీ మీద నిన్ను అది చేస్తాను, మా వాళ్ళ కూడా చూపిస్తున్నాను సార్ నన్ను కొడతామని చెప్పేసి. నాకు చాలా భయంకరంగా ఇదిగా ఉంది సార్. నేను అందుకే ఎస్పీగా ఆశ్రయించాను. మేము ఎస్సీలో మాకు అక్కడ ఏ రక్షణ లేదు సార్. మా ఉన్నాయి 10 ఇళ్ళే సార్. వాళ్ళు 1000 కుటుంబాలు ఎస్సీ కాపులు వాళ్ళు. మేమేం చేయాలి అర్థం కాక వచ్చే ఎస్పీని ఆశ్రయించాను సార్. దయచేసి నా ఎంతో న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ఆధార్ కార్డులో సమస్యలు ఉన్నవారు ఆధార్ సెంటర్లను సంప్రదించి సమస్యలను సరిచేసుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఆధార్ సెంటర్ ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్లపాలెం మండలంలో మండల పరిషత్ కార్యాలయం, గణపవరం, పాతనందాయపాలెం గ్రామాలలో ఆధార్ సెంటర్లు ఉన్నాయన్నారు. నూతన ఆధార్ కార్డులు, ఆధార్ ఫోన్ లింకులు, ఆధార్ లో తప్పులు అప్డేట్లు చేసుకోవాల్సిన వాళ్ళు ఆయా సెంటర్లకు సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, మనకి ఆధార్కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. దానిలో భాగంగా కర్లపాలెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఆధార్ సెంటర్ ఉంది కాబట్టి దీన్ని కర్లపాలెంలో మండలంలో ఉండే ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. దీనికి ఏంటంటే న్యూ ఆధార్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఫోన్ నెంబర్స్ లింక్ చేయించుకోవటం కానీ, అదేవిధంగా ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్స్ ఉంటే అవి చేయించుకోవటం కానీ, అదేవిధంగా కొత్త ఆధార్ కార్డు తీసుకోవటం, తర్వాత అప్డేషన్ చేయించుకోవటం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆధార్ కార్డులు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి కర్లపాలెం మండలంలో ఈ యొక్క మీ ఆధార్కి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేయించుకోవాల్సిందిగా తెలియపరచబడింది. అదేవిధంగా
ధనపవరంలో కూడా ఒక ఆధార్ సెంటర్ ఉంది. అదేవిధంగా పాతనందాయపాలెంలో కూడా ఒక ఆధార్ సెంటర్ ఉంది. కర్లపాలెం మండలం మొత్తం 3 ఆధార్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఈ ఆధార్ సెంటర్లో మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుచున్నాయి. కర్లపాలెం మండలంలో జరుగుతున్న సర్ ఓటర్ల సర్వే కార్యక్రమంలో 96% రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తహసీల్దార్ రవీంద్ర కుమార్ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఇంకా 2 రోజుల సమయం ఉండగా 4% మంది మాత్రమే ఓటర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్లిన వారు గాని, పని మీద బయట ఊరు వెళ్లిన వారు గాని వచ్చి స్థానిక సచివాలయంలో BLOలను కలిసి నమోదు చేసుకోవాలని సూచించారు. నమస్కారం అండి. ఈ రోజు మన కర్లపాలెం మండలంలో SR జరుగుతూ ఉంది. మొత్తం పోలింగ్ బూత్లు 47 ఉన్నాయి. 47లో మనం 96% ఇప్పటి వరకు 96% కంప్లీట్ చేశాము. రేపటిలోగా 80% ఒక్కవేళ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కనుక ఎవరైనా ఓటర్ మిస్ అయి ఉంటే మీరు మ్యాపింగ్ చేసుకొని ఆ కన్సర్న్ BLOతో కలిసి వాళ్ళతో మాట్లాడుకొని మీకున్న ఓటుని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయ్యింటే మళ్ళీ కష్టం అవుతుంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా మీ యొక్క ఓటుని వినియోగించుకోవడానికి BLOని కంపల్సరీ కలిసి అది మీ యొక్క ఎక్కడైతే ఓటు ఉందో దాన్ని మీరు కంపల్సరీగా ఓటు వేయడానికి అవకాశం మళ్ళీ ఓటు పోయిందంటే మళ్ళీ టైం పడుతుందని తీసుకోవడానికి ఇప్పుడే ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. BLO కూడా మీ యొక్క సచివాలయంలో ఎవరైతే మిస్ అయ్యారో ఓటర్ ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనించాలండి. ఒకవేళ ఊరినా కూడా ఏదైనా ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్ళినా కూడా రేపు మధ్యాహ్నంలోపు 80% వచ్చి మీ BLOని కలుసుకొని ఈ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనించవలసిందిగా కోరండి. ఓకేనా. కర్లపాలెం అగ్రహారంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర స్వామి శివాలయంలో మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, భస్మాభిషేకం ఆలయ అర్చకులు వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శివాయ 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 నమః శివాయ. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం అగ్రహారంలో వెలిసినటువంటి శ్రీ గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు సోమవారం మాస శివరాత్రి స్వామివారి పుట్టినరోజు అంటే ఆరుద్ర నక్షత్ర రోజున కావున విశేషమైన ఈ రోజున స్వామివారికి రుద్రాభిషేకం తదుపరి భస్మాభిషేకం నిర్వహించాము. భక్తులందరూ చాలా విశిష్టంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పూజా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చీరాల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తహసీల్దార్ గోపికృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షేక్ జిలానీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంజూరైన రుణాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే పేద, నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించి గృహ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమానికి సంబంధించిన ఈ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. తగ్గించాలి పెరిగిన నిత్యావసరాలను వెంటనే తగ్గించాలి పెరిగిన నిత్యావసరాలను వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ వెంటనే ఇవ్వాలి. ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే తగ్గించాలి పెరిగిన నిత్యావసరాలను వెంటనే తగ్గించాలి పెరిగిన నిత్యావసరాలను వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలి. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ మిత్రులందరికీ జేపీ మిత్రులారా, ఈ రోజు మన బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో చీరాల నియోజకవర్గం అంటే పేద నియోజకవర్గం అందరికీ తెలిసిన విషయమే.
100కి 70% మంది పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. ఏదైతే చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చేతి వృత్తులు చేసుకునే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈరోజు నిత్యావసరాలు తీసుకురా ఎక్కడ ఆకాశంగా అడ్డుకున్నాయి. ఈరోజు కింద కందిపప్పు కానీ మినపప్పు కానీ శనగపప్పు కానీ లాస్ట్కి ఆయిల్ ప్యాకెట్ కొనాలన్నా కూడా పేదలకి చాలా దూరంగా ఉన్నాయి. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పెరిగిన నిత్యావసరాలు వెంటనే తగ్గించాలి. ఎందుకంటే పేదలు వాళ్ళు సంపాదించుకున్న 500 కూలీలో ఆయిల్ ప్యాకెట్ 200-250 రూపాయలు అవుతుంది. ఇంకేం తింటారో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన చీరాల నియోజకవర్గంలో 100కి 50% మంది అద్దెలలో మొగ్గుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేక చాలా మంది పేదలు ఉన్నారు. దీనిపై కూడా పెద్దలు గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి పేదల పార్టీ పెన్నిది మా డైనమిక్ ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏ ఎమ్మెల్యే చేయని విధంగా కుందేరుని కూడా ప్రక్షాళన చేస్తూ కుందేరుని మిగిలిన స్థలాలు కూడా పేదలకు ఇవ్వాలని చేసే ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే కొండయ్య గారు. అలాంటి మహానుభావుడు. దాని విషయం కూడా చీరాల విషయం తీసుకెళ్లి మన అసెంబ్లీలో మాట్లాడి చీరాల నియోజకవర్గం చాలా పేద నియోజకవర్గం. 70% మంది పేద ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారు. వాళ్ళకి చేయాలి అనే చేసిన ఏకైక ఎమ్మెల్యే మా కొండయ్య గారు. అలాంటి కొండయ్య గారు మా బాబు మహేంద్ర బాబు గారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం చీరాల నియోజకవర్గం నుంచే బాబు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లి పెరిగిన నిత్యావసర ధరలు వెంటనే జీతాలు పెంచాలని పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లాలోని చీరాల బాపట్ల రేపల్ల డిపోల పరిధిలో హైర్ బస్ డ్రైవర్లు సోమవారం తెల్లవారుజామున 5 గంటల నుండి మెరుపు సమ్మెకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో రేపల్ల డిపో వద్ద డ్రైవర్లు డ్యూటీలు బహిష్కరించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీనిపై స్పందించి బస్ యజమానులు సాయంత్రంలోగా జీతాల పెంపుపై విమాన నిర్ణయం తీసుకుంటామని సానుకూల హామీ ఇవ్వడంతో డ్రైవర్లు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి సిహెచ్ మనలాల్, రేపల్ల డిపో అధ్యక్షులు జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న రోజువారీ వేతనం 1100 నుంచి 1200 నుండి కనీసం 1700కు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్లు ఇస్తున్న విధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వం జీవో ఇచ్చిన అమలు చేయాలని పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని, ఏటా 5000 బోనస్, 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. ప్రజా రవాణాలో హైర్ బస్ వర్కర్లు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో ఈరోజు చీరాల, రేపల్లె, బాపట్ల హైర్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేతనాలు పెంపుదల చేయాలని, అట్లానే చట్టపరంగా మొన్ననే 2 మాసాల క్రితం వచ్చినటువంటి జీవో ప్రకారం పీఎఫ్ ఈఎస్ఐ కట్టాలని చెప్పేసి ఈరోజు బస్సులు ఆపి ఆందోళన చేయడానికి సిద్ధపడటం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమేరకు ఓనర్స్ మధ్యాహ్నం లోపు ఈ వేతనాలు పెంచుదల చేయడం కోసం ప్రకటన చేస్తామని చెప్పిన మేరకు ఈ ఆందోళన విరమించి బస్సులు తీయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజా రవాణాకి సంబంధించి ఆర్టీసీ ఆన్ కాలం డ్రైవర్లకు వీళ్ళందరికీ కూడా 2000 రూపాయలు రాష్ట్రంలో వివిధ డిపోల్లో అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పెరిగిన ధరల్లో భాగంగా 1700 రూపాయలు రోజు వేతనం తగ్గకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ డిపో పరిధిలో వేతనాలు పెంచి, రేపల్ల డిపో పరిధిలో హైర్ బస్ ఓనర్స్ వేతనాలు పెంచి దాదాపు 2 ఏళ్లు సమయం గడిచింది. ఈ పెరిగిన ధరల్లో భాగం వేతనాలు పెంచాల్సినప్పుడు కూడా ఓనర్లు ఇదేముందిలే అన్నట్టు పద్ధతిలో ఉంది. అందుకని వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే సర్వీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 1 సంవత్సరం సర్వీస్ ఉన్న వాళ్ళకి బోనస్ ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్ ఈఎస్ఐ కట్టాలని, యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి అని, అట్లానే వివిధ రకాలైనటువంటి ప్రజా రవాణాలు ఈరోజు ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్న ఇబ్బందుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నప్పుడు డ్రైవర్ల మీద కేసులు బుక్ అవుతూ ఉంటే మాకు సంబంధం లేదన్నట్టు కొన్ని సందర్భాల్లో ఓనర్లు వ్యవహరిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లు అవుతున్నారు, వీళ్ళ భద్రతకు సంబంధించి ఇబ్బంది వస్తూ ఉంది. అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ జిల్లాలో ఆందోళన ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సమస్యలు ఈరోజు హైర్ బస్ ఓనర్లు మిగిలినటువంటి డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటి పరిష్కారం కోరుకోకపోతే మళ్ళా రాబోయే కాలంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 డిపోల్లో ఉన్నటువంటి వాళ్ళు బాపట్ల జిల్లా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్గా ఆందోళన నిర్వహిస్తారు. రేపల్ల డిపోకి సంబంధించి కూడా మదర్ తెరీసా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్గా ఈరోజు ఉదయం నుంచి కొన్ని బస్సులు ఆపి నిరసన తెలియజేయడం జరిగింది. ఓనర్స్ అందరూ కూడా సానుకూలంగా స్పందించి వేతనాలు పెంపుదల చేయాలి, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మదర్ తెరీసా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాను. వర్ధిల్లాలి హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఐక్యత, వర్ధిల్లాలి హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఐక్యత. పెంచాలి వేతనాలు, పెంచాలి వేతనాలు, ఇవ్వాలి రోజువారీ వేతనం 1700 రూపాయలు హైర్ బస్సులకి, అమలు చేయాలి ఆన్ కాలం డ్రైవర్లకు 2000 రూపాయలు, అమలు చేయాలి పిఎఫ్ ఈఎస్ఐ, అమలు చేయాలి పిఎఫ్ ఈఎస్ఐ. గత 2 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక సేవా సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన
పిలుపుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తమ డిమాండ్ సాధనకై జేఏసీ రాష్ట్ర ఈసీ బాడీ ఏకగ్రీవ నిర్ణయంతో ఈ నెల 12న శ్రీకాకుళంలో సిక్కోలు ఘర్షణ పేరిట మహాసభ నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకత్వం జిల్లాల పర్యటన చేస్తుండటంతో ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ నెల 10, 11 తేదీల్లో సచివాలయంలో మంత్రులతో అత్యవసర చర్యలు జరిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని ఈ నెల 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పూర్తి స్థాయిలో చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ సానుకూల స్పందనతో ఉద్యోగ సంఘాలు ప్రస్తుతానికి తమ నిరసన సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వారికి రావాల్సిన ఆర్థిక విషయాల పట్ల జాప్యం చేస్తూ వస్తుందో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 29 జిల్లాల్లో ఉన్నటువంటి ఏపీజేసీ అమరావతి విభాగాలన్నీ కలిసి ఒక స్టేట్ ఈసీ బాడీలో ఏకగ్రీవంగా ఉద్యమ కార్యాచరణ చేసి మనకి రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి సౌకర్యాలన్నిటినీ మరియు ఆర్థిక విషయాలపై ఏకగ్రీవంగా ఉద్యమం చేయాలని నిర్ణయం చేయటం జరిగింది. దాని ధర్మల ఈ నెల 12వ తారీఖు శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో సిక్కోలు గర్జన అనే కార్యక్రమాన్ని ఉద్యోగులను ఈ ఉద్యమానికి సంసిద్ధం చేస్తూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ఏపీజేఏసీ అమరావతి నాయకత్వం అంతా జిల్లాల పర్యటన చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పెద్దలు 3 మంత్రులను పిలిపించి వారితో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో సానుకూలంగా 10, 11, 2 తేదీల్లో చర్చలు జరపడం జరిగింది. వారి చర్చల్లో భాగంగా ఈ నెలలోనే అన్ని ఉద్యోగ సంఘాలను పిలిపించి ఉద్యోగులకు సానుకూలంగా ఇవ్వవలసినటువంటి ఆర్థిక విషయాలపై, అంటే గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నటువంటి బకాయిలు సుమారుగా 30,000 బకాయిల గురించి కానీ అయ్యారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో పిఆర్సీ 12వ పిఆర్సీ కమిషన్ గురించి కానీ ఈ నెలతో కూడా కలుపుకొని ఈ ప్రభుత్వం వచ్చాక 5 డిఏలు ఇవ్వవలసి ఉన్నాయి. ఆ 5 డిఏల గురించి కానీ ఇతర ఇంకా విషయాలు, ఆర్థిక విషయాల గురించి అన్నిటి గురించి ప్రభుత్వ పెద్దలతో 21 డిమాండ్లతో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం ఒక మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగింది. దానికి సంబంధించి ఈ నెలలోనే ఉద్యోగ సంఘాలందరినీ పిలిపించి వారితో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఈ 12వ తారీఖు సిక్కోల గర్జన ప్రోగ్రాంని తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పేసి సారు ప్రభుత్వ పెద్దలు కోరిన ధర్మిల ఉద్యోగుల కోసం రాష్ట్ర నాయకత్వం తాత్కాలికంగా ఈ సిక్కోలు గర్జన్ని నిలిపివేయటం జరిగింది తాత్కాలికంగా. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనకు ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి 12వ పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, అదేవిధంగా ఐఆర్ని జాప్యం చేయకుండా ప్రకటించాలని, 5 డిఏలు బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ ఉద్యోగులు అందరి పక్షాన కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇస్తూ ఉన్నారు. మాకు మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారే మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ని 2 దఫాలుగా పెంచి ఇప్పుడు 6 నెలలుగా సీలింగ్ ఎత్తేసి ఇచ్చారు. అందుకే అవార్డులను ఆదుకోవడంలోనే మానవ ధర్మం ఉందని పెట్ల మరియదాసు తెలిపారు. చుండూరు మండలం వలివేరు గ్రామంలో సైలెంట్ హార్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితంతుల సమావేశం కూడికను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పెట్ల మరియదాసు మాట్లాడుతూ పేదవారికి ప్రజలకు సేవ చేయడం దైవం మనకు ఇచ్చిన వరంగా భావించారని తెలిపారు. సైలెంట్ హార్ట్ ట్రస్ట్ ప్రతినిధులు ఈ గొప్ప కార్యం చాలా గొప్పదని తెలిపారు. యాగం చేస్తూ ఉండేవాడు. వాళ్ళ ఊరికి ఆనుకుని ఒక చిన్న కొండ ఉన్నది. కొండ పైన మార్కెట్ జరుగుతుంది. వాళ్ళ అమ్మాయి వేరుగా పెట్టి నా చదువుకిచ్చారు. అలాంటిది వాడు చేసే త్యాగం. మరి మీకు ఈ రోజున చిన్న సహాయం చేస్తున్నామంటే అలా వారు త్యాగాలు చేసి ఇచ్చిన ఆ డబ్బులతోనే వస్తువులు కొని మీకు ఇవ్వడం జరుగుతున్నది. కనుక మీరు ఏం చేయొద్దు, కనీసం అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు చేసిన త్యాగాన్ని బట్టి ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు. మరి ఇప్పుడు ఇక కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. కానీ ఫీజులు కట్టడం కానీ, స్కూల్ డ్రెస్ కొనివ్వటం కానీ ఇలాంటి పనులు చేస్తూ వస్తున్నాము. ఇది వారి త్యాగం. వారి కష్టం నుంచి వారు అనుభవించకుండా ప్రభు మీద ఉన్న ప్రేమతో
తోటి పేదలకు సహాయం చేయాలి అన్న తలంపుతో వారు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆలస్యం అవుతుందిగా నేను ఒక్కటి చెప్పి వెళ్తాను. నేను చదువుకుంటున్నప్పుడు నాకు కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక మళ్ళీ కలుద్దాం. నమస్కారం.